రైట్. మధుసూదన్ రెడ్డి గారు, మీ పన్ను, నా పన్ను, ఇంద్రనీల్ గారు పన్ను, మన శివశంకర్ గారు పన్ను ఈ రాష్ట్ర ప్రజల పన్ను అంటే ఈ పన్ను కాదు సార్, కట్టిన పన్ను. ఈ పన్నుతో తన పిప్పి పన్ను ఆపరేషన్ చేసుకోవడానికి సింగపూర్ వెళ్ళారట అప్పట్లో యనమల రామకృష్ణ గారు. మనం కట్టిన పన్నుతో ఆయన పన్ను ఆపరేషన్ చేయించుకున్నారు. ఇప్పుడు 3 కోట్లు పెట్టి వీళ్ళు సింగపూర్కి వెళ్ళారు. ఏంటి ఉపయోగం? ఈశ్వర్ గారు, ముందుగా మీకు సాక్షి టీవీకి, వీక్షిస్తున్నటువంటి ప్రజలకి, ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి, ప్యానెల్లో ఉన్నటువంటి సోదరులు పెద్దలు కొత్త శివశంకర్ రెడ్డి గారికి, ఇంద్రనీల గారికి శుభ సాయంత్రం. ఈరోజు సార్ సింగపూర్కి 6 మంత్రులు వెళ్ళారు. ఈ 6 మంత్రులు ఎందుకు వెళ్ళారనేటువంటిది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా ఒక ఆశ్చర్యార్థకం. ఎందుకంటే అన్ని టీవీల్లో, అన్ని ఛానళ్ళలో, అన్ని పత్రికల్లో మీరు చూస్తూ ఉంటే విచ్చలవిడినటువంటి ప్రచారం జరుగుతుంది. నేను విజనరీ, చదవాల్సిన అవసరం లేదు, విజువలైజ్ చేస్తాను. నేను సెల్ ఫోన్ కనిపెట్టాను, అవును. వ్యాక్సిన్ కనిపెట్టింది నేనే, అవును. హైదరాబాద్ని నిర్మించింది నేనే, రింగ్ రోడ్డు వేసింది నేనే, సాఫ్ట్వేర్ని డెవలప్ చేసింది నేనే, సత్యనారాయణని ప్రమోట్ చేసింది నేనే, ఆఖరికి హైదరాబాద్ బిర్యానీకి కూడా ప్రమోట్ చేసింది నేనే. ఇవన్నీ మీరు వినుంటారు. ఇవన్నీ ఇంకా ఎక్స్ట్రా కూడా అంటే పాలు పెతకడం నేనే, సంక్రాంతికి ఊరికి పోవడం నేర్పించింది నేనే, అవును. ఇంకా స్టవ్ మీద వంట చేయడం నేర్పించింది నేనే. ఇవన్నీ కూడా చాలా విపరీతమైనటువంటి ప్రచారాలు జరిగాయి. ఇటువంటి విజువలైజ్ చేసేటువంటి ఒక నాయకుడు యొక్క నాయకత్వంలో పనిచేసేటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు ఈరోజు సింగపూర్కి ఎక్కడికో నేర్చుకోవడానికి పోతున్నారంటే అవివేకమా, అసంబద్ధమా, లేకుంటే ఇది అన్యాయమా, అక్రమమా? మనం చెప్పాల్సిన అవసరం ఉంది, తెలుగు ప్రజలు కూడా వినాల్సిన అవసరం ఉంది. సార్ నేను ఒకటి చెప్తాను సార్, చంద్రబాబు నాయుడు గారికి ఒక డిజార్డర్ ఉంది సార్. ఏం డిజార్డర్ అంటే, ఏ ఊరికి పోతే, ఏ పట్టణాన్ని చూస్తే దాన్ని నిర్మిద్దాం అంటాడు. మీరు చాలాసార్లు చూసి ఉంటారు. సింగపూర్కి పోతే సింగపూర్ నిర్మిద్దాం అంటాడు, ఇంకొక పట్టణానికి పోతే లండన్కి పోతే లండన్లో, ఇంకొక పట్టణం. దీన్ని ఏం డిజార్డర్ అంటారు సార్? నెదర్లాండ్. దీన్ని శ్మశాన వైరాగ్యం అంటారు సార్. దీన్ని శ్మశాన వైరాగ్యం అంటే ఏంటంటే, మనం శ్మశానంలో ఒక శవాన్ని తీసుకెళ్లి పూడ్చేటప్పుడు, ఓహో మనం ఇంతేనా, లాస్ట్కి శవం అయిపోతాం, భూమిలో పుడిపోతున్నాం, మనకి ఆస్తులు ఎందుకు, ఎంతస్తులు ఎందుకు, అక్రమాలు ఎందుకు, అన్యాయాలు ఎందుకు, దౌర్జన్యాలు ఎందుకు, దోపిడీలు ఎందుకు అంటూ ఒక వైరాగ్యానికి వస్తాడు మనిషి. దట్ ఈస్ టెంపరీ, నాట్ పర్మనెంట్, టెంపరీ. ఆ శవాన్ని పూడ్చేసి బయట వచ్చేసిన తర్వాత ఇంటికి వచ్చేస్తే ఇంకా ఆ వైరాగ్యం ఉండదు. అప్పటి నుంచి మళ్ళీ స్టార్ట్ చేస్తాడు దౌర్జన్యాలు, దోపిడీలు, అన్యాయాలు, అక్రమాలు అన్ని స్టార్ట్ చేస్తాడు. అది శ్మశాన వైరాగ్యం అంటే టెంపరీ. ఇటువంటి శ్మశాన వైరాగ్యం ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఏకైక వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఎక్కడికి పోతే అది కావాలంటాడు, ఎక్కడికి పోతే అది చేయాలంటాడు. ఇటువంటి విజువలైజ్ ఉన్నటువంటి ఈ నాయకుడి దగ్గర పనిచేసేటువంటి ఈ నీతి మాలిన మంత్రులు ఎందుకు కొరకపోయారు అనేటువంటిది మనం చెప్పాలి. శివశంకర్ రెడ్డి గారు చెప్తున్నారు, పరిపాలన విధానం తెలుసుకుంటారట. అదే సార్, శివశంకర్ రెడ్డి గారు చెప్తున్నారు. పాపం కొంచెం సవరించుకోరు శివశంకర్ రెడ్డి గారు కూడా. ఎందుకంటే ఆయన ఏం చెప్తున్నారంటే జల్సాలకు పోయినాడు అంటున్నారు. జల్సాలకు పోలేదు సార్ వాళ్ళు. మరి దోచిపెట్టిన డబ్బును దాచిపెట్టడానికి వెళ్ళారు అక్కడికి. యాక్చువల్గా ఇంతకుముందు ఒక 2 వారాలు ఆధారాలు లేవు సార్. నేను ఆధారాలు లేవు సార్. చంద్రబాబు నాయుడు ఆయన కొడుకు కూడా వారం రోజులు ఎస్కేప్ అయిపోయి ప్రజలకు కానీ, ప్రభుత్వ యంత్రానికి కానీ, ఎవరికి కానీ తెలియకుండా వారం రోజులు దాచిపెట్టేశారు, వెళ్ళిపోయారు. ఎక్కడికి పోయారు తెలియదు. మరి ఒక ముఖ్యమంత్రి కొడుకు దొంగతనంగా పోవాల్సిన అవసరం ఏముంది ప్రజలకు తెలియకుండా? అంటే ఏదో అక్రమ కార్యక్రమాలు చేయడానికి వెళ్ళారు కదా, క్వశ్చన్ మార్క్. అటువంటి రీతిలో పోయింట్ అనేటువంటిది ప్రజల యొక్క అనుమానం, ప్రజలు ఆ విధంగా అనుమానం ఉంటున్నారు. సార్ ఈ రోజు ఈ 6 మంది మంత్రులు ఎందుకు పంపిస్తున్నారంటే సార్, ఒక్క 6 ఎందుకు సెలెక్ట్ చేశారు? అదే సార్, అందుకే సార్ 6 మందిని ఎందుకు సెలెక్ట్ చేశారంటే, సార్ ఇప్పుడు పవన్ కళ్యాణ్, వాళ్ళ కొడుకు లోకేష్, చంద్రబాబు అందరూ ఫ్లైట్లో తిరుగుతున్నారు. ఎక్కడికి పడితే అక్కడికి విచ్చలవిడిగా ఎక్కడికి పడితే అక్కడ ఫ్లైట్లో తిరుగుతున్నారు. ఇప్పుడు ఈ 6 మంది క్వశ్చన్ చేస్తున్నారు, మేము ఇంత దౌర్జన్యాన్ని, దుర్మార్గాన్ని ప్రోత్సహిస్తున్నాం కదా ఈ ప్రభుత్వంలో, మీరు మాత్రమే అంత దౌర్జన్యం, దుర్మార్గం చేసి మీరు ఫ్లైట్లు వాడుకుంటున్నారా? మాకేం ఎంటర్టైన్మెంట్లు ఉండవా, మాకు ఫ్లైట్లు ఉండవా అని చెప్పి వీళ్ళు క్వశ్చన్ చేశారు సార్ ఈ 6 మంది. అందుకని 6 మందికి స్పెషల్ ఫ్లైట్లు ఇచ్చేసి ప్లస్ స్పెషల్గా ఒక టూర్ ఇచ్చేసి పంపించేసినారు సార్. సార్ ఇప్పుడు ఒక సంస్థలు ఉన్నాయి సార్, పెయింటింగ్ సంస్థలని, ఏదైనా ఒక వ్యాపార సంస్థలు ఉన్నాయి సార్, వాళ్ళకి ఏజెంట్లు ఉంటారు. అంటే ప్రతి ఊరికి ఒక ఏజెంట్లు ఉంటారు. ఏ ఏజెంట్ అయితే బాగా పనిచేస్తాడో ఆ ఏజెంట్కి ఇన్సెంటివ్గా ఫారిన్ ట్రిప్లు అరేంజ్ చేస్తుంటారు. మీకు చూసుంటారు అనుకుంటా. మీకు
ఫారెన్ ట్రిప్లు అరేంజ్ చేస్తారు. అదే ట్రిప్ ఆఫ్ ట్రిప్స్ సార్ ఇవి. ఎందుకు అరేంజ్ చేశారంటే అచ్చెన్నాయుడు సార్, అచ్చెన్నాయుడు ఈరోజు రాష్ట్రంలో పరిస్థితి చూశారంటే మీరు ఇన్పుట్ సబ్సిడీ లేదు, జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఉచిత బీమా లేదు, గిట్టుబాటు ధర లేదు, మామిడి రైతులు ఎంత అల్లకల్లోని పరిస్థితుల్లో ఎదుర్కొంటున్నారంటే అటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. అరటి రైతులు కేజీ 50 పైసలు, మామిడి రైతులు అయితే అధ్వాన పరిస్థితుల్లో ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఉండేటువంటి ఈ యొక్క శాఖని వదిలేసి ఇక్కడ ఉన్నటువంటి దౌర్జన్యాన్ని అన్యాయాన్ని వదిలేసి ఆయన కోసం అని చెప్పని ఏదో స్పెషల్గా ప్రభుత్వానికి ఒక మంచి చేస్తున్నాడని చెప్పని ఆయనకు ఫ్లైట్ టికెట్ చేశారు సార్. నెక్స్ట్ అనగాని సత్యప్రసాద్ సార్, అనగాని సత్యప్రసాద్ వారు 2025లో 115 కేసులు అక్రమ అవినీతి కేసులు ఉన్నాయి సార్. దాంట్లో ఆ శాఖలో 115 అక్రమ అవినీతి కేసులు. మొదటి శాఖ సార్ ఇది. 2025లో రాష్ట్రంలోనే మొట్టమొదటి శాఖగా డిక్లేర్ చేశాడు. ఎన్ని అవినీతులు చేసిన దానికి బోనస్గా ఆయనకి ఇప్పుడు సింగపూర్ టికెట్. వంగల్పూట ఎన్నిక మీకు చెప్పక్కర్లేదు సార్. ఆయన కుమారుడు మన లోకేష్ గారు రచించినటువంటి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని తప్పకుండా దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్ల మీద ఏ విధంగా ఇంపోజ్ చేసిందో ఆ ఇంపోజ్ ప్రతిఫలంగా ఈ రోజు టికెట్ వేసి పంపించాడు. చంద్రబాబు నాయుడు గారు చెప్పేది అబద్ధాలు, చంద్రబాబు నాయుడు కొడుకు చెప్పేది అబద్ధాలు, చంద్రబాబు నాయుడు గారి మంత్రులు చెప్పేది అబద్ధాలు, చంద్రబాబు నాయుడు గారి వెనక్కున్నటువంటి పోస్టర్లు కూడా చెప్పేది అబద్ధాలే సార్. పోస్టర్లు నెల్లూరు తిరుపతి జిల్లాలో నాయుడుపేటలో, తిరుపతి జిల్లాలో నాయుడుపేటలో గృహాలు ఆయన ప్రజలకు ఇస్తూ ఆయన వెనకాల ఉన్నటువంటి పోస్టర్ సార్ ఇది. 2,20,893 లక్షల ఇళ్ళని ఆయన లబ్ధిదారులకు ఇచ్చాడంట. ఎన్ని లక్షల ఇల్లు సార్? 2,50,893 లక్షల ఇళ్ళని ఇండియాలో మొత్తం కట్టినా కూడా ఆయన ఇల్లు ఉంటుంది సార్. సార్ ఆయన మాటలు అబద్ధాలు సార్. పోనీ అది కూడా ఎక్స్క్యూజ్ చేద్దాం. ఆయన కొడుకు చెప్పేటి అబద్ధాలు, అది కూడా ఎక్స్క్యూజ్ చేద్దాం. ఆయన పాల్గొన్న మీటింగ్ లో ఉన్నటువంటి వెనక్కున్నటువంటి పోస్టర్లో కూడా అబద్ధాలు చెప్తున్నారు సార్. అబద్ధాలకి పుట్టినిల్లు అయిపోయింది సార్ తెలుగుదేశం పార్టీ. మన మంత్రుల సింగపూర్ టూర్ తర్వాత